హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా, స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. ఈజీ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్టిల్ ఇప్పటి వరకు నాతో ఎవరైనా ఉన్నారు అంటే కంటిన్యూగా ఉన్నారు అంటే ఒకే ఒక రమణ మాత్రమే. సో ఆ రమణ సిచ్యువేషన్ కూడా ఈ మధ్యకాలంలో తన ఇంటర్నల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం తను ఇండివిజువల్గా జాబ్ చేయడం కావచ్చు, రకరకాల వ్యవహారాల్లో తను అనుకోకుండా నాతో కమ్యూనికేషన్ కట్ అయిపోయి ఏం జరిగిందనే విషయం పక్కకు పెడితే రకరకాల పరిస్థితుల్లో తను ఉండి పూర్తిగా నా కమ్యూనికేషన్ లేకుండా వెళ్ళిపోయారు. ఇక్కడ మనకేంటి, సినిమాలు కంప్లీట్ చేసాం, పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి. ఆ వర్క్స్ అన్ని తను చేసుకుంటూ ఉంటే నేను ఫర్దర్ వర్క్స్ నేను ప్లాన్ చేసుకోవచ్చు కదా అని నా ప్లానింగ్ నాకుండే. కానీ తను ఆల్ ఆఫ్ సడన్ కొన్ని నెలలు జంప్ ఇచ్చేసి నిన్న మధ్యాహ్నం నన్ను కలిశాడు. సాయి అండ్ రమణ నా దగ్గరికి వచ్చారు. సో వీళ్ళు సాయి కావచ్చు, రత్నకుమార్ గారు కావచ్చు, మా విజయ్ జడా కావచ్చు, రమణ కావచ్చు, వీళ్ళు అంత ఈజీగా ఈసీని వదిలి వెళ్ళే వ్యవహారం చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకు ఫ్యాక్ట్స్ తెలుసు, సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నీ తెలుసు. కానీ అనుకోని పరిస్థితులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ రమణకి ఎదురవడం అనేది అది నిజంగా ఎవరు చేసుకున్నది కాదు, రమణ చేసుకున్నది. ఎందుకంటే తను ఎక్కడికి వెళ్ళకుండా ప్రశాంతంగా ఉండడానికి నేను మీకు అప్పుడే చెప్పాను, ఒక వీడియోలో చెప్పాను, నేను ఒక బిజినెస్ పెట్టించి 7 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి తను చేసుకుంటే తను అది మేనేజ్ చేయలేకపోయాడు. మేనేజ్ చేస్తుంటే మంత్లీ ఇన్కమ్ ఈజీగా వచ్చేది, కంఫర్టబుల్గా వచ్చేది. తను మేనేజ్ చేయలేక ఇమ్మీడియట్గా జాబ్కి వెళ్ళాడట, ఏదో న్యూస్ ఛానల్ జాబ్కి వెళ్ళాడంటే నేను చెప్తున్నాను. నాకు న్యూస్ ఛానల్లో వెళ్ళిపోయి ఎప్పుడో అర్లీ మార్నింగ్ 5 o'clock వెళ్ళి నైట్ ఎప్పుడో వచ్చి అంత అవసరం లేదు కదా. సినిమా ఇండస్ట్రీలో మనం జాబ్స్ చేస్తూ కంటిన్యూ చేయడం అనేది అయ్యే పని కాదు, చేయలేం కూడా. అది చెప్పా పెట్టకుండా రిజైన్ చేసి అవన్నీ కంప్లీట్ చేసుకొని మరలా వచ్చాడు. నేను రమణకైనా ఎవరికైనా అడిగేది ఒకటే, ఫైనాన్షియల్గా మీ ఫ్యామిలీని కంఫర్టబుల్గా చూసుకుంటూ వర్క్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. సో అయితే అటు వెళ్ళడం లేకపోతే ఇటు రావడం అని చేసుకుంటూ పోతే మంత్ అన్న తర్వాత ఎన్ని రోజులు వస్తుంది చెప్పండి. రెంట్కి ప్లాన్ చేసుకోవాలి, ఇంట్లో ఖర్చులు ఉంటాయి, వ్యవహారాలు ఉంటాయి, ఇవన్నీ ప్లాన్ చేసుకోగలగాలి. దానికి మనలాంటి టెక్నీషియన్స్కి జాబ్స్ వర్కౌట్ కావు, సూట్ కావు. ఏదైనా ఆల్టర్నేటివ్ బిజినెస్ అనేది ప్లాన్ చేసుకోవాలి, ఆల్టర్నేటివ్ ఇన్కమ్ ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మనం సేఫ్ సైడ్ ఉంటాం, సెక్యూర్డ్గా ఉంటాం. నా పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, నేను ఒక పక్క ఈసీని రన్ చేస్తున్నా కూడా నేను చాలా వాటిల్లో నేను యాక్టివ్గా ఉన్నాను. షేర్ మార్కెట్లో నాకు తెలిసి షేర్ మార్కెట్కి ముందు, షేర్ మార్కెట్ తర్వాత ఈసీ అన్నంత స్ట్రాంగ్గా ఉన్నాం మనం. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటేనే ఎవడైనా వాల్యూ ఇస్తాడు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేకపోతే ఎవడు వాల్యూ ఇవ్వడు. అందువల్లే రమణకి ఆ సోర్స్ క్రియేట్ చేసి తను హ్యాపీగా ఉండాలని అనుకున్నాను. అది ఏమి రీజన్స్ ఏవైనా కావచ్చు, కానీ తను అది పూర్తిగా యూజ్ చేసుకోలేకపోయాడు. సో అగైన్ మరలా నిన్న వచ్చి మొత్తం వర్క్ స్టార్ట్ చేస్తానా, నేను దగ్గరుండి చూసుకుంటాను అయ్యి అన్నారు. ఓకే, రైట్, నో ప్రాబ్లం అట్ ఆల్. తను నిన్న వర్క్స్ స్టార్ట్ చేశారు. ఆ సాఫ్ట్వేర్ రీసెట్ చేయడం ప్లస్ గుండుబాస్ సంబంధించి టోటల్ హార్డ్ డిస్క్లు ఉంటాయి కదా, లాస్యా హార్డ్ డిస్క్లు, ఆ రెండు మొత్తం రీసెట్ చేసి ఒక హార్డ్ డిస్క్లోకి గుండుబాస్ రష్ని నిన్న కాపీ చేయడం జరిగింది. నాకు తెలిసి మేబీ గుండుబాస్ ఈరోజు నుంచి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. సో లేట్ చేయకుండా, సో మిగతా పర్సనల్ విషయాలు అవన్నీ మేము ఇంటర్నల్ వ్యవహారాలు కాబట్టి, ఈసీలో ఇంటర్నల్ వ్యవహారాలు కాబట్టి ఎటు పోయినా కూడా రమణ కావచ్చు, ఫర్దర్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎటు పోయినా కూడా కారణాలు అనేకం ఉండొచ్చు. ఎటు పోయినా కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా నా ఫ్యామిలీ మెంబర్సే. వాళ్ళ మీద నేను తప్పుగా మాట్లాడడం కానీ, తప్పుగా కామెంట్ చేయడం కానీ ఎప్పుడు చేయను. సో ఆ వీడియోలు ఇంపాక్ట్ ఎంతగా, నేను ఇచ్చిన వీడియోలు ఎంతగా ఇంపాక్ట్ ఇచ్చాయంటే, ఏకంగా అక్కడ ఆ జాబులని వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చేంతగా రమణకి ఇంపాక్ట్ ఇచ్చాయి.
మొత్తానికి రమణ ఇంకా ఎప్పుడు ఇలాంటి అంటే నాకు చెప్పకుండా ఎలాంటి తప్పులు చేయకూడదని అనుకుంటున్నాను. రమణ భవిష్యత్తు బాగుండాలనుకుంటున్నాను. రమణ బాగుండాలని కోరుకుని రమణ ఫ్యామిలీ బాగుండాలని కోరుకునే వల్ల మొట్టమొదటి వ్యక్తిని నేనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా కూడా అర్ధరాత్రి అయినా ఫోన్ చేసి అన్న ఇది నా పరిస్థితి అని చెప్పేసి తను చెప్తుంటాడు. ఎన్నోసార్లు జరిగాయి. సో దానికి తగ్గట్టు తనకు కావాల్సిన సపోర్ట్ ఎప్పుడు ఇస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఏదేమైనా కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇది ఏమైనా చిన్న చిన్న తప్పులు జరిగినా కూడా వాటిని రీసెట్కి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. సో ఈ రోజు నుంచే గుండు బాస్ పోస్ట్ ప్రొడక్షన్ అఫిషియల్గా స్టార్ట్ అవుతుంది. సో వీలైనంత త్వరగా ఫాస్ట్గా రఫ్ ఎడిట్ కంప్లీట్ చేసి డబ్బింగ్కి ఫస్ట్ గుండు బాస్ వచ్చేస్తుంది. స్టెప్ బై స్టెప్ అన్ని ప్రాజెక్టులు వచ్చేస్తాయి. తొందరపడద్దు. స్టెప్ బై స్టెప్ అన్నీ మీకు అప్డేట్లు ఇస్తూనే ఉంటాను. ప్రతి ప్రాజెక్టు మనము వెండి తెర మీద చూద్దాం. ఈరోజు నుంచే అఫిషియల్గా గుండు బాస్ పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో నాకు సపోర్ట్ అయిన అంటే షూటింగ్ టైంలో నాకు సపోర్ట్ అయిన నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా సరిపోదు. ఎందుకంటే ఒక్కొక్కరు 5 క్యారెక్టర్లు 6 క్యారెక్టర్లు కూడా చేశారు. మీకు ఈ మాట వింటున్నప్పుడు షాకింగ్గా ఉండొచ్చు. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఇంత ప్లాన్డ్గా చేశారా వీళ్ళు అనేది. సో ఎనీహౌ గుండు బాస్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ రోజు నుంచే పోస్ట్ ప్రొడక్షన్. గుండు బాస్లో చేసిన ఆర్టిస్టులకు టెక్నీషియన్లు అందరికీ కంగ్రాచ్యులేషన్స్. మన వర్క్స్ మరలా మొదలైపోయాయి. ఇక ఆగకుండా స్టెప్ బై స్టెప్ మీకు గుండు బాస్ సంబంధించిన అప్డేట్లు, పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించిన అప్డేట్లు ఇవ్వడం జరుగుతుంది. నా పేరు వారణాసి సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.